ఇంకొక బయట ఎట్లా నీ వాయిస్ ఎట్లా వస్తుంది అది ఇది అవుతుంది ఒక 1 minute 2 minutes. అదేనా స్టార్ట్ అయిందా? అపోహ డయేరియా మాత్రమే డీహైడ్రేషన్ కు గురి కావడానికి దారితీస్తుంది. వాస్తవం, డయేరియా అనేది కనిపించే డీహైడ్రేషన్ అయినప్పటికీ డీహైడ్రేషన్ నైలెంట్ మరియు తీవ్రమైన రోజువారీ కార్యకలాపాలలో అదేవిధంగా జ్వరం వంటి కొన్ని ఇతర అనారోగ్యాల్లో కూడా సంభవిస్తుంది. నిపుణుల సలహా: జ్వరం శక్తి వాడకంలో 10-11% పెరుగుదలతో పాటు 39 డిగ్రీ సెంటీగ్రేడ్ పైన పెరిగిన ప్రతి డిగ్రీ సెల్సియస్కు 25% వరకు జ్ఞానరహిత ద్రవాల్ని కోల్పోవడాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితులను హైడ్రేషన్ను అదేవిధంగా త్వరితగతిన కోలుకునేందుకు కావలసిన శక్తి లోటును నిర్వహించడానికి చాలా అవసరమయ్యేలా చేస్తాయి. అపోహ: డీహైడ్రేషన్ను అధిగమించడానికి నీరు ఒకటే సరిపోతుంది. వాస్తవం, డీహైడ్రేషన్ను అధిగమించడానికి నీరు ఒకటే సరిపోకపోవచ్చు. సెలైన్ డీహైడ్రేషన్లో ద్రవాలను వేగంగా శోషించడానికి గ్లూకోజ్తో పాటు అవసరమయ్యే ఎలక్ట్రోలైట్స్ తగిన పరిమాణంలో కావాలి. ప్రధానంగా గ్లూకోజ్ నుంచి శక్తి, డయేరియా లేని మరియు తీవ్రమైన రోజువారీ కార్యకలాపాలను అదేవిధంగా జ్వరం వంటి కొన్ని ఇతర అనారోగ్య పరిస్థితులలో శక్తి అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. నిపుణుల సలహా: